హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము సిటీకి వెళ్తున్నాం ఒక స్పెషల్ ఈవెంట్ కోసం. మోడీజీ మెల్బర్న్ వచ్చారు అండ్ ఇక్కడ ఇండియన్ కమ్యూనిటీ కోసం ఒక పబ్లిక్ ఈవెంట్ పెడుతున్నారు అనమాట మార్వెల్ స్టేడియంలో. సో ఇది ఒక టికెటెడ్ ఈవెంట్, అంటే ఈవెంట్ ఫ్రీనే బట్ లిమిటెడ్ స్పాట్స్ ఉంటాయి కాబట్టి దీనికి మేము ఎప్పుడో ఒక 2-3 మంత్స్ బ్యాకే దీనికి రిజిస్టర్ అయ్యాము అండ్ మాకు టికెట్స్ వచ్చాయి. సో మేము ఈ ఈవెంట్ కోసం వెళ్తున్నాము. అయితే మేము యాక్చువల్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్దాం అనుకున్నాం ఈవెంట్కి, కానీ ఈ వీక్ మా ఏరియాలో ఉన్న ట్రైన్స్ అన్నీ ఏవో రిపేర్స్ చేస్తున్నారు, సో ట్రైన్స్ లేవు. సో అందుకే మేము మళ్ళీ కార్ తీసుకొని సిటీకి వెళ్తున్నాము. సో మేబీ ఫుల్ ట్రాఫిక్ ఉండొచ్చు, ఎందుకంటే ఈవినింగ్ ఇప్పుడు ఆఫీసెస్ అయిపోయే టైం అనమాట. అండ్ మేము బేబీతో వెళ్తున్నాం కాబట్టి పార్కింగ్ బుక్ చేసుకున్నాము. ఎక్కడైతే లొకేషన్ ఉందో మార్వెల్ స్టేడియం, సో అక్కడ పార్కింగ్ ఉంటుంది అనమాట. సో $45 పెట్టి అక్కడ పార్కింగ్ బుక్ చేసుకొని మరీ వెళ్తున్నాం ఇప్పుడు ఈవెంట్ కోసం. అండ్ మాతో పాటు మిథిల పాప కూడా వస్తుంది. సో ఐ హోప్ షీ బిహేవ్స్ వెల్, ఎందుకంటే ఇప్పుడు అక్కడ చాలా క్రౌడ్ ఉండబోతున్నారు. నాకు తెలిసి ఒక 20,000 పీపుల్కి టికెట్స్ రిలీజ్ చేసినట్టున్నారు. సో అంతకన్నా ఎక్కువ మందే ఉండొచ్చు క్రౌడ్ అక్కడ. సో ఒకవేళ మిథిల సరిగ్గా బిహేవ్ చేయకపోయినా తను క్రాంకీగా ఉన్న మేము రిటర్న్ వచ్చేస్తాము. అండ్ కార్లో వెళ్తున్నాం కాబట్టి మేము రిటర్న్ రావడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అక్కడికి లోపలికి ఎక్కువ బ్యాగ్స్ అవి ఇవేమి అలౌ చేయరంట. సో మిథిలా కూడా కొంచెం క్వాంటిటీలో ఫుడ్, వాటర్ అవి తీసుకెళ్తున్నా. సో ఐ హోప్ బేబీ ఫుడ్ కాబట్టి అవన్నీ అలౌ చేస్తారని అనుకుంటున్నాను, ఏం ప్రాబ్లం ఉండదు మ్యాక్సిమం. మేము గేట్ దగ్గరికి వెళ్ళాము. సో నా దగ్గర బేబీది బ్యాగ్ ఉంది అనమాట, డైపర్ బ్యాగ్, అది అలౌ చేయరంట. మేము లక్కీగా కార్లో వచ్చినాం కాబట్టి మళ్ళీ రిటర్న్ కార్ పార్క్ వెళ్ళి మిథిలా డైపర్ బ్యాగ్ రిటర్న్ పెట్టేసి జస్ట్ మిల్క్ బాటిల్ తెచ్చుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడే మాకు ఇందాకనే ఇంకొక ట్విస్ట్ తెలిసింది ఏంటంటే బేబీస్ అలౌ చేయలేదంట ఈవెంట్కి ఇప్పటి వరకు. బట్ ఇప్పుడే ఏదో కన్ఫర్మేషన్ వచ్చిందంట వాళ్ళకి బేబీస్ని కూడా లోపలికి అలౌ చేయమని. సో జస్ట్ ఇప్పటి నుంచి బేబీస్ని అలౌ చేయడం స్టార్ట్ చేశారంట. మేము లక్కీ మంచి పని చేసినాం లేటుగా వచ్చి, లేకపోతే మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయే వాళ్ళం ఇంటికి. బ్యాగ్ మళ్ళీ రిటర్న్ పెట్టడానికి ఫుల్ నడుస్తున్నాం. మేము వచ్చిన లిఫ్ట్ నుంచి మమ్మల్ని మళ్ళీ కిందకి అలౌ చేయరంట. మళ్ళీ మేము యాక్చువల్లీ గేట్ 7 దగ్గర ఉన్నాం, మళ్ళీ గేట్ 1 లిఫ్ట్ ఎక్కమంటున్నారు. సో మిథిలాని ఎత్తుకొని మళ్ళీ గేట్ 1 వరకు నడిచి అక్కడ బ్యాగ్ పెట్టి మేబీ మళ్ళీ మన లిఫ్ట్ దగ్గర నుంచి రిటర్న్ రావచ్చు కదా. సో మేబీ రిటర్న్లో ఎక్కువ ఉండదు అనుకుంటా నడిచేది. నేను ఈరోజు ఫస్ట్ టైం హ్యాండ్ బ్యాగ్ కూడా తెచ్చుకోలేదు, అదేంటో ఏమో ఎప్పుడు నేను హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేస్తాను. His film was like outside somebody's house. It is an honour to host you this evening, and I also welcome each and every one of you out there in the stands. Over the years, this stadium has seen some loud and legendary events, and none more significant than this.
the traditional owners of the land on which we meet, and I pay my respects to their elders. इससे पहले मैं हम 140 करोड़ एस्पिरेशन से भरे राष्ट्र हैं, हम अधीर हैं, बेसब्र हैं, हम दुनिया की सबसे तेजी से बढ़ती इकोनॉमी है, लेकिन हम ఇప్పుడే ఈవెంట్ అయిపోయింది అండ్ మేము రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ మేము స్టార్ట్ అయ్యేటప్పుడు ఈవెంట్ అయిపోలేదు, ఇంకా మోడీజీ స్పీచ్ అవుతున్న ఒక 5 minutes ముందు మేము బయటకు వచ్చేసాం. ఎందుకంటే మేము మిథిలాది బ్యాక్ ప్యాక్ ఒక దగ్గర క్లాక్ రూమ్ లాగా ఒక దగ్గర పెట్టామన్నమాట గెస్ట్ సర్వీసెస్లో. సో అది పిక్ చేసుకోవాలి అండ్ అక్కడ అన్ని లిఫ్ట్స్ అన్ని క్లోజ్ చేశారనమాట సెక్యూరిటీ పర్పస్. సో మేము ఏ లిఫ్ట్లో అయితే పైకి వచ్చామో ఆ లిఫ్ట్లో మమ్మల్ని మళ్ళీ కిందకి అలౌ చేయట్లేదు. సో మళ్ళీ కార్ వెతుక్కోవాలి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తొందరగానే బయటకు వచ్చేసాం. అండ్ ఓవరాల్ ద ఈవెంట్ వాజ్ వెరీ గుడ్. కొంచెం చిన్న చిన్న ఆర్గనైజేషన్ ప్రాబ్లమ్స్ ఉండే, లైక్ ఫస్ట్లో బేబీస్ ఉన్న వాళ్ళని అలౌ చేయలేదంటాం. బట్ మేము వెళ్ళిన టైంకి బేబీస్ ఉన్న వాళ్ళకి ఏంటో అప్పుడు రూల్స్ చేంజ్ చేసుకున్నారు ఆర్ ది చేంజ్ ద డెసిషన్స్. అప్పుడు అలౌ చేస్తామని మమ్మల్ని అయితే అలౌ చేశారు. బట్ బేబీస్ ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ బ్యాగ్స్, ఇంకా బేబీ స్ట్రాలర్, ప్రామ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అలౌ చేయట్లేదు. సో ఇవన్నీ కోఆర్డినేషన్ లేకుండే అనమాట. అంటే మేము టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు మాకు ఎక్కడ కూడా బేబీస్ అలౌడ్ లేదు అని ఎక్కడ రాసలేదు, బ్యాగ్స్ అలౌడ్ లేదు అని చెప్పారు. అంటే నేనేమనుకున్నా బేబీ బ్యాగ్ అలౌ చేస్తారేమో అని, అంటే బేబీ బ్యాగ్లో ఏముంటాయి వాళ్ళు చెక్ చేసి పంపిస్తారు కదా అని అనుకున్నా. బట్ దట్ వాజ్ మై మిస్టేక్. బట్ బేబీస్ అలౌడ్ లేదంటాం మాత్రం మేము కొంచెం షాక్ అయినాం. అంటే మేము వెళ్ళిన టైంకి అలౌ చేశారు కానీ మేము ముందే వెళ్ళి ఉంటే చాలా డిసప్పాయింట్ అవుతుండే ఒకవేళ బేబీని అలౌ చేయకపోయి ఉంటే అవి. అండ్ కొంతమందికి లైక్ టికెట్స్ వచ్చినాయి, కొంతమందికి రాలేదు. మాకు కూడా యాక్చువల్లీ టికెట్స్ కన్ఫర్మేషన్ అని టికెట్స్ ఈమెయిల్కి వచ్చినాక ఒక 1 day ఆర్ వితిన్ 24 hours మళ్ళీ టికెట్స్ క్యాన్సిల్డ్ అని మెయిల్ వచ్చింది. సో నేనైతే టికెట్స్ నాకు క్యాన్సిల్ అయిపోయినాయి అని అనుకున్నాం. కానీ మళ్ళీ ఆన్లైన్లో మాకు ఇచ్చిన లాగిన్ దాంట్లో వెళ్ళి చూస్తే మళ్ళీ మాకు టికెట్స్ అండ్ లైక్ ద బార్ కోడ్ థింగ్ వచ్చింది ఈరోజు మార్నింగ్, మా పేరులతోనే వచ్చింది. సో ఆ టికెట్స్ క్యాన్సిల్ అవ్వలేదు. మరి మాకు క్యాన్సిల్ అయినా అని ఎందుకు ఈమెయిల్ వచ్చిందో కూడా అస్సలు ఐడియా లేదు. కొంతమందికి టికెట్స్ బుక్ చేసుకోమని లింక్ వచ్చింది, బుక్ చేసుకున్న వాళ్ళకేమో టికెట్స్ రాలేదు. సో వాళ్ళందరూ డ్రాప్ అవుట్ అయ్యారు ఈవెంట్కి రాకుండా. సో అట్లా చిన్న చిన్న ఇష్యూస్ అయినాయి. బట్ ఓవరాల్ మేమైతే ఫస్ట్ టైం మోడీజీని చూసాం అండ్ ఆల్సో ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ని కూడా ఫస్ట్ టైం చూసాం. సో ఓవరాల్ ఇట్ వాజ్ వెరీ గుడ్. మిథిలా పాప కూడా చాలా కోఆపరేట్ చేసింది. ఇంకా లాస్ట్కి కొంచెం క్రాంకీ అయింది. అంటే అక్కడ లోపల వెదర్ అంతా అది ఇండోర్ అంటే క్లోజ్ చేశారు మార్బుల్ స్టేడియంలో పైన రూఫ్, అది క్లోజ్ చేస్తే ఎంతన్నా కొంచెం చల్లగా ఉండింది. సో కొంచెం చల్ల అయింది మాకు. అండ్ లాస్ట్లో తను క్రాంకీ అయింది. ఇంకా మేము ఫాస్ట్గా బయటకు వచ్చేసాము. That's it for this video. Hope you like this video. If you like this video, please like, share and subscribe to my channel. Thanks for watching. Bye.